గూడూరు రూరల్ పిఎస్లో ఎస్ఐ మీడియా సమావేశం. రఫ్ఫా టీడీపీ వారిని నరుకుతామన్న కేసులో 6 మంది యువకుల అరెస్టు. ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్లో వైసీపీ రౌడీ యూత్ బ్యాచ్ని పోలీసులు అరెస్టు చేశారు. గూడూరు రూరల్ విందూరులో ఈ నెల 21న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల్లో రాత్రి సమయం రోడ్డు మీద కత్తితో కేక్ కట్ చేసి బాణసంచా పేల్చి రఫ్ఫా టీడీపీ వారిని నలుకుతామంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన కేసులో 6 మంది యువకులను పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద కత్తితో పాటు 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. రూరల్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్ఐ తిరుపతయ్య వివరాలు వెల్లడించారు. తెలియజేయడం ఏమన్నా, గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే విందూరు గ్రామంలో 21/12/2020 తేదీన మాజీ ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సెలబ్రేషన్స్ నిమిత్తం విందూరు గ్రామంలో సెలబ్రేషన్స్ చేసుకుంటూ సుమారు 6 మంది పుష్పాల సుబ్రహ్మణ్యము, పిల్లి వివేకానందరెడ్డి, పుష్పాల సుమంతు, చిలక లోకేశు, చిలక వెంకటరామరెడ్డి, చిలక శ్రీనివాసరెడ్డి అన్న 6 మంది మరణాయుధాలతో కేకులు కట్ చేసుకొని సోషల్ మీడియాలో ఆ ఫోటోని అసభ్య పదజాలంతో రప్పా నలుగుతాము తెలుగుదేశం వాళ్ళని పోస్ట్ చేసిన నిమిత్తం, ఆ పోస్ట్ నిమిత్తం ఇచ్చిన రిపోర్టు మీద గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్లోనే కేసు నమోదు చేసి ఈరోజు 27వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి పైన తెలిపిన 6 మంది ముద్దాయిల్ని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి 70 సెంటీమీటర్ల అయిన కత్తిని మరియు 4 సెల్ ఫోన్లను స్వాధీనపరచుకోవడమైనది. ముఖ్యంగా గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్ వాళ్ళకి తెలియజేయడం ఏమనగా, ఏదైనా శాంతి భద్రతకి ప్రజలకి భంగం కలిగించే ఏ చర్యను చేసినా లేదా విష సంస్కృతిని ప్రోత్సహించే విధంగా ప్రవర్తించినా చట్టపరంగా వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోబడతాయి. విద్యార్థులకు తెలియజేయడం ఏమంటే, విద్యార్థులు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడకుండా బాధ్యతాయుతంగా సమాజంలో మెలగాలని చెప్పేసి వాళ్ళకి హెచ్చరిక జారీ చేయడమైనది.